అంశము జీవిత పోరాటాల్లో తెప్పరిల్లుట ఎలా? మీ బైబిల్స్‌లో కీర్తనలు 69 తీసి పెట్టండి. దావీదు ఎన్నో అద్భుతమైన కీర్తనలు రాశాడు. ఆ కీర్తనల్లో కనీసం ఒక 3 అంశాలు తప్పకుండా కనబడతాయి మనకి. అందులో ఒకటి, దావీదు ఏ ప్రతికూలాలు ఎదుర్కొంటున్నాడు. నంబర్ 2, అవి ఎదుర్కొనుటకు యెహోవా దేవుడు దావీదుకు ఎలా సహాయం చేశాడు. అలా యెహోవా దేవుడు దావీదుకు సహాయము చేయుటకు దావీదేం చేశాడు. ఈ మూడే బ్యూటిఫుల్ థీమ్స్ ఉంటాయన్నమాట ఎవ్రి కీర్తనలో. వాక్యము అద్భుతంగా ఉంటది చూడండి. ఆ కీర్తన మనం చదివితే ఒక మంచి మాట ఉంటుంది. యెహోవాను వెతుకువారు తెప్పరిల్లుదురు. 32 వర్స్ చూడండి. చివరి మాట. దేవుని వెతుకువారలారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. తెప్పరిల్లుట అన్నది చాలా బ్యూటిఫుల్ వర్డ్ అండి లైఫ్‌లో. ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో చాలా పవర్‌ఫుల్ వర్డ్. తెప్పరిల్లుట అంటే మనం రక్షణ జీవితంలో ముందుకెళ్తున్నాం. అందరికి ఎన్నో భారాలు ఉన్నాయి. మన మనస్సులో చింతలు ఉన్నాయి. ఆందోళన ఉన్నాయి. వేదనలు ఉన్నాయి. దుఃఖాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తాయి మనల్ని? కృంగదీస్తాయి. అంతేకాకుండా జీవితంలో ఈ పోరాటాల్లో కొన్ని సార్లు అలసిపోతాము కూడా. ఉండవలసిన ఆ శక్తి ఉండదు. ఉండవలసిన ఆ ఉజ్జీవం ఉండదు. ఉండవలసిన ఆ ధైర్యం ఉండదు. అంతేకాకుండా ఈ జీవిత పోరాటాల్లో మీరు నేను కొన్ని సార్లు నిరుత్సాహపడిపోతాం. ఇక ఏంటి? ఎంత చేసినా ఇంతేనా? ఎంత ప్రార్థన చేసినా ఇంతేనా? ఎంత ప్రయత్నం చేసినా ఇంతేనా? అంటూ కొన్ని సార్లు నిరుత్సాహపడిపోతాం. మరి ఈ నేపథ్యములో తెప్పరిల్లుట అంటే 2 మాటలు రాసుకోండి. జీవితము పోరాటాల్లో ఎంత మన మీద ఒత్తిడి ఉన్నా వాటిలో మనము ఉజ్జీవింపబడుట. అది తెప్పరిల్లుట అంటే. ఆ జీవిత పోరాటాల్లో ఎంత నలిగిపోతున్నా మరల జీవాన్ని పోసుకోవడం అన్నమాట. సో లైఫ్‌లో మరి ఈ సారము, ఈ జీవము అన్నది అలసిపోతున్న మనకు యెహోవా దేవుడే ఇవ్వాలి. అందుకే ఆ వాక్యం దావీదంటాడు, నిన్ను వెతుకువారు హృదయములో తెప్పరిల్లుదురుగాక. ఇక్కడ దావీదు జీవితంలో మనము 6 పోరాటాలు చూడొచ్చు. దావీదుని కిందకి లాగేస్తున్నాయి, అణిచేస్తున్నాయి. అయితే ఈ పోరాటాల్లో నేను కొనసాగుతున్నప్పటికిని నేను యెహోవా దేవుణ్ణి వెతుకుతున్నాను గనుక ప్రతిరోజు ప్రతి క్షణము ఈ పోరాటాల్లో సహితము యెహోవా దేవునిలో నుండి వచ్చే జీవాన్ని బట్టి నేను తెప్పరిల్లుతున్నాను. దట్స్ ఇట్. మరి ఈ పోరాటాల్లో దావీదు యెహోవా దేవుని జీవాన్ని ఎలా పొందాడో చూద్దాం. పొంది చివరికి ఎన్ని ఒడిదుడుకులొచ్చినా మహా విజయాలు ఎలా సాధించాడు. నంబర్ 1, జీవిత సమస్యలతో పోరాటం. ఆ మొదటి వచనం మనం చూస్తే, దేవా జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. వాస్తవానికి జలం అంటే నీళ్లు, జలాలు కాదు. దావీదు ఉద్దేశం ఏంటంటే సమస్యలు నా ప్రాణం మీద పొర్లుచున్నవి. 17వ వచనం మనం చూస్తే ఇంకో మాట అంటాడు చూడండి, నేను ఇబ్బందుల్లో ఉన్నను. 2 మాట. ఒకటి సమస్యలు, రెండవది ఇబ్బందులు. నేను ఎన్ని సమస్యల్లో ఉన్నా దావీదంటాడు, నేను నిన్ను వెతుకుతున్నాను గనుక ఆ సమస్యల్లో, ఆ ఇబ్బందుల్లో పడిపోకుండా నా హృదయములో, నా జీవితములో నేను తెప్పరిల్లుతున్నా. వండర్ఫుల్. రక్షణ జీవితంలో ప్రియులారా, సమస్యలు ఎవరికి లేవు? దిట్టంగా ఉన్నాయి అందరికి. ఏదో రకంగా ఉన్నాయి. బాంధవ్యాల్లో ఉన్నాయి, వ్యక్తిగతంగా ఉన్నాయి, ఆర్థికంగా ఉన్నాయి, మానసికంగా ఉన్నాయి, నైతికంగా ఉన్నాయి, కుటుంబాల్లో ఉన్నాయి. ఆల్ ఆఫ్ us ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. కానీ ఆ సమస్యల్లో మనము వాడిపోకూడదు. తెప్పరిల్లాలి. లోకం ఏమైపోతుందంటే, యవ్వనస్తులు గమనించండి,
ఈ భారాలన్నీ వచ్చినప్పుడు వాడిపోతూ ఉంటే, తెప్పరిల్లడానికి మరింత వాడిపోయే వాటిని వాడుకుంటున్నాం. అది త్రాగుడే కావచ్చు, డ్రగ్సే కావచ్చు, వ్యసనాలే కావచ్చు, అక్రమాలే కావచ్చు. ఏదో బయటికి లాక్కోవాలి అంటూ ఏవైతే బయటికి లాగవో, ఏవైతే వాటిని ఇంకా కిందకి దించేస్తాయో ఆ వైపు వెళ్ళిపోతాయి. రక్షణ పొందిన మనకున్నన్ని ఆ దీవెనలు ఎవరికీ లేవండి. దావీదంటాడు, యెహోవాను వెతుకువారు హృదయములో తెప్పరిల్లుదురుగాక. ఎన్ని సమస్యలు వచ్చినా. ఇంకో మాట ఇబ్బందులు. ఇక్కడ ఇబ్బందులు అని అంటే ఒక రకంగా చెప్పాలంటే బంధకాలు. ఒక ఇబ్బంది ఎప్పుడు కూడా ఒక బంధకమే. సో లైఫ్‌లో ఈ ఇబ్బందులు కూడా వస్తున్నాయండి. బాండేజెస్ వస్తున్నాయి. మరి కొన్ని కొన్ని శరీరేచ్ఛల నుండి బయటపడాలి అని అంటే అదొక బాండేజ్ అయిపోయింది. రాలేకపోతున్నాం. కుటుంబంలో కొంతమంది ఎప్పుడూ గూడా ఆడిపోసుకుంటున్నారు. అది వారికొక బంధకం. ఎప్పుడు వాళ్ళు అలాగే ఉంటారు విడుదల పొందకపోతే. మానసిక బంధకాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఇబ్బందులన్నమాట. కానీ ప్రతిదానికి లింక్ ఉంటది చూడండి. అక్కడ నేను ఇస్తున్నాను. ఈ 6 పోరాటాలకు లింక్ ఏంటంటే, ఎప్పుడైతే మనం యెహోవాను వెతుకుతామో, ఆ సమస్యలున్నా తెప్పరిల్లుతాము. ఆ ఇబ్బందులున్నా తెప్పరిల్లుతాము. యెహోవా జీవమొస్తే సమస్యల నుండి విడుదల పొందుతాము. అంతేకాకుండా ఇబ్బందుల్లో నుండి కూడా అద్భుతమైన విముక్తిని పొందుతాం. దావీదు రెండవ పోరాటం. జీవిత ఊబితో పోరాటం. ఆ రెండవ వచనం చూడండి. నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. ఇక ఊబి అంటే మనకు తెలుసు కదండి. కిందకి దిగజారిపోవడం అన్నమాట. సుడిగుండాలు ఉంటాయి. ఆ సుడిగుండంలో పడిపోతే అదొక ఊబి వెళ్ళిపోతుంది. కొన్ని కొన్ని చాలా జారు మట్టి గల కొయ్యలుంటాయి. తెలియకుండా అందులో అడుగు పెడితే అదొక ఊబి. అందులోకి వెళ్ళిపోతాం అంతే. మనం ఎంత ప్రయత్నం చేసినా బయటికి రాం. మునిగిపోతాం. అదొక ఊబి. రక్షణ జీవితంలో కూడా ప్రియులరా కొన్ని ఊబులు మనల్ని వెంటాడుతాయి. అదెందుకో గాని అవి ఉన్నప్పుడు మనము కిందకే వెళ్ళిపోతా ఉంటాము. ఎంత ప్రయత్నము చేసినా బయటికి రాలేని పరిస్థితి. అది ఊబి అన్నాము. ఇట్ ఆల్వేస్ పుల్స్ యూ డౌన్. అదొక పాపం కావచ్చు, లేకపోతే ఒక సమస్య కావచ్చు, కుటుంబాల్లో వివాదాలు కావచ్చు, జగడాలు కావచ్చు, వాటెవర్. ప్రతి ఒక్కరు ఆలోచన చేయవలసింది అంటే నేను దేనిలోనికి నేను దిగజారిపోతున్నాను, దేని నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదే ఊబి అన్నమాట. అందరి జీవితాల్లో ఉంటాయి. దర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ పుల్లింగ్ యూ డౌన్, సంథింగ్ దట్స్ మేకింగ్ యూ సింక్. స్పిరిచువల్ లైఫ్ లో సింక్ అయిపోతారు కొంతమంది, ఎథికల్ లైఫ్ లో సింక్ అయిపోతారు కొంతమంది. జీవిత లక్ష్యాలు ఉంటాయి, అవి ఛేదించే బదులు రివర్సు సింక్ అయిపోతా ఉంటారు. బయటికి రాలేని పరిస్థితి, ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అక్కడ ఒక మాట అంటాడండి, రెండవ మాట. అది ఎలాంటి ఊబో చెప్తున్నాడు చూడండి. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. ఇక్కడ అగాధం అంటే ప్రియులరా, మరి సముద్రంలో కిందకి వెళ్ళే కొలది చీకటి. ఎంత చక్కగా వర్ణిస్తున్నాడండి కవి కదా. నా ఊబి అది చీకటిమయమైన ఊబి. ఎంత గ్రాఫిక్‌గా ఉందండి ఇది. కొన్ని కొన్ని ఊబుల్లోనికి మనము దిగిపోతున్నామని తెలిసినప్పుడు ఒకలాంటి చీకటి కమ్మేస్తుంది. ఏది అర్థం కాదు. ఎలా బయటికి రావాలో తెలీదు. ఆ చీకటి చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ చీకటిమయమైన ఊబిలో నుండి నేను ఎలాగా బయటికి రాగలను? యెహోవా దేవుడే నన్ను తెప్పరిల్ల చేయాలి. బయటికి లాగాలి. మళ్ళా నూతన జీవం ఇవ్వాలి. నూతన ఉజ్జీవం ఇవ్వాలి. మూడవ పోరాటం ఎదుర్కొంటున్నాడు చూడండి. జీవిత శత్రువులతో పోరాటం. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. దావీదు శత్రువులతో పోరాడుతున్నాడు. వారు సౌలే కావచ్చు, సైన్యాలే కావచ్చు, అబ్షాలోమే కావచ్చు, అంతవరకు పౌలు నమ్మిన వారే కావచ్చు. డేవిడ్ ఈస్ సరౌండెడ్ బై ఆల్ కైండ్స్ ఆఫ్ ఎనిమీస్. శత్రువులు. రక్షణ జీవితంలో మనకంటూ మనుషుల రూపములో ఎక్కడో ఒకరికి ఇద్దరికి శత్రువులు ఉండొచ్చు కానీ అందరికి ఉండరండి. మరి మీకు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ నాకైతే ఎవరు లేరు అనిపిస్తుంది నాకు. నేను నీకు శత్రువు ఇంతవరకు నాకు ఎవరు చెప్పలే. ఉన్నారేమో నాకు తెలియదు. కానీ శత్రువులు ఉంటారు. గతంలో ఎన్నోసార్లు చెప్పాను, నీకు నీవే శత్రువు అని చెప్పాను.
యు ఆర్ యువర్ వర్స్ట్ ఎనిమీ. లేపోతే దుష్ట శక్తులున్నాయి. వాళ్ళు శత్రువు. శరీరేచ్ఛలున్నాయి. వారు శత్రువులు. నామకార్థం ఉన్నది. అది భయంకరమైన శత్రువు. ఆలోచన చేయి. హూ ఈస్ దట్ వన్ ఎనిమీ హూ ఈస్ అటాకింగ్ మీ ఎవ్రీ డే టు పుల్ మీ డౌన్? అయితే దావీదు అంటున్నాడు, నిజంగా దావీదున్న పొజిషన్‌లో మనం లేము కదండీ! మన శత్రువులు బట్టి మనం పారిపోయి గుహలో దాక్కున్నామేటి ఎక్కడన్నా? ఇళ్ళలో ఉన్నాం గదా! బట్ దిస్ కింగ్ వాస్ ఫేసింగ్ సో మెనీ ఎనిమీస్. అండ్ స్టిల్ అంతమంది శత్రువులు వెంటాడుతున్నా, సంపాలని ప్రయత్నము చేసినా, యెహోవా దేవుని కాపుదల దొరికింది. అంతే కాకుండా ఆ శత్రువుల భయములో దావీదు జీవిస్తూ ఉండగా, దావీదు హృదయాన్ని యెహోవా దేవుడు తెప్పరిల్లజేశాడు. సమ్‌టైమ్స్ ఎనిమీస్ కెన్ ఫ్రైటన్ us సో మచ్. అవర్ సిట్యుయేషన్స్ కెన్ ఫ్రైటన్ us సో మచ్. మన పరిస్థితులు మనల్ని భయపెట్టొచ్చు. మన సమస్యలు మనల్ని భయపెట్టించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో హృదయము కృంగిపోకుండా, భయపడిపోకుండా, పోరాటాన్ని విరమించుకోకుండా ఉండాలి అనంటే యెహోవా దేవుని జీవము క్రీస్తునందు మన హృదయాలను తెప్పరిల్ల చేయాలి. నాలుగవది అంటాడు చూడండి, జీవిత అవమానాలతో పోరాడుతున్నాను. 7వ వచనంలో అంటాడు, నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని. నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. ఇక్కడ నీ నిమిత్తం అంటే దేవుణ్ణి బట్టి దావీదు ఎందుకు నింద పాలవుతున్నాడు? దావీదు దేవుని సేవకుడు గనుక. దావీదు దేవుడు ఏర్పాటు చేసిన రాజు కనుక. దేవుని కొరకు దావీదు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు గనుక. దేవుని కొరకు ఎన్నో పోరాటాలు పోరాడాడు గనుక. అదనమాట. నీ నిమిత్తం, ఫర్ యూ లార్డ్, నీ కొరకు నేను ఎన్నో నిందలు భరిస్తూ ఉన్నాను. ఎంతో సిగ్గు నా ముఖమును కమ్మెను. లైఫ్‌లో ఉంటుందండి. అవమానాలొస్తాయి. కొన్ని సార్లు మనము చేసిన తప్పుల ద్వారా అవమానాలొస్తాయి. కొన్ని సార్లు మనము ఫలానాది చేయకపోయినా మనుష్యులు మనల్ని నిందిస్తారు. దాని ద్వారా కూడా మీకు నాకు అవమానాలు వస్తాయి. ఈ అవమానము అన్నది చాలా పవర్‌ఫుల్ అండి. ఇట్స్ వెరీ పవర్‌ఫుల్. మనం గమనించడం గానీ, అప్పుడప్పుడు లైఫ్‌లో ఎవరన్నా తీవ్రంగా అవమానిస్తే గుండె పగిలిపోద్ది. మళ్ళా అదెప్పుడూ గూడా అతుక్కోదు. కానీ దావీదు అంటున్నాడు, నేను ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్ని నిందలు నాకు ఎదురైనా, నా జీవితము ఎంత సిగ్గుకు గురి అయినా నేను పడిపోలే. నేను పారిపోలే. నేను దిగజారిపోలే. నేనొక పని చేశాను. దాన్ని బట్టి యెహోవా జీవము నా హృదయములోనికి వచ్చి నా హృదయాన్ని తెప్పరిల్లా చేశాను. 5వది, జీవిత నిస్పృహలో పోరాటం. 20వ వచనం మనం చూస్తే, నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కృషించి ఉన్నానంటే నిస్పృహ, క్షీణించకపోవడం. ఇందాక చెప్పాను కదా, నిందకు నా హృదయము బద్దలాయను. దట్స్ వాట్ హ్యాపెన్స్. ఎక్కడైతే అవమానాలు వచ్చేస్తాయో, నిందలు వచ్చేస్తాయో, హృదయాలు బద్దలైపోతాయి. మళ్ళీ అతుక్కోవడం చాలా కష్టం. కానీ ఇక్కడ అంటాడు, నేను బహుగా కృషించి ఉన్నాను. నేనెంతో నిస్పృహలో ఉన్నప్పుడు. నిజంగా ఆ దావీదు జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, ఒకప్పుడు మహారాజు. అందరూ ఎంత పొగిడారు, ఎంత పైకెత్తేశారు, ఘనంగా ఊరేగించారు. ఎంత ఉన్నతంగా ఉన్న ఆ రాజు ఇప్పుడు ఆ గుహల్లో అలాగా చీకటిలో ఉండడం ఎంత కృషించిపోవడం అండి. ప్రియులారా, లైఫ్‌లో కొన్నిసార్లు మనము కృషించిపోతాం. నిస్పృహ చెందుతాం. కొన్నిసార్లు ఒకలాంటి విరక్తొస్తది. నిస్పృహ వస్తది. ఏంటి, నేను ఎంత ప్రయత్నం చేసినా బండి ముందుకెళ్ళటం లేదు. ఎంత ప్రయత్నం చేసినా సమస్యలు పరిష్కారం అవ్వడం లేదు. ఎంత ప్రయత్నము చేసినా బంధకాల నుండి విడుదల రావటం లేదు. ఎన్ని ప్రార్థనలు చేసినా జవాబులు రావటం లేదు. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఎవ్రీబడీ ఫేసెస్. రక్షణ జీవితంలో డిస్పేర్ అని ఉంటది. పలానా దేవుని కొరకు ఎదురు చూసాము, రావడము లేదు.
డిస్పేర్ అవుతాం. ఎవరి జీవితంలో దేన్ని బట్టి డిస్పేర్ అవుతున్నారో వారికి తెలుసండి. కానీ దావీదు ఇక్కడ ఎంత మంచి పరిష్కారాన్ని ఇస్తున్నాడండి. వన్ ఆఫ్ ద మోస్ట్ డెవస్టేటింగ్ థింగ్స్ దట్ కెన్ రియల్లీ పుల్ us డౌన్ ఇన్ అవర్ లైవ్స్ ఈస్ despair. When you are despaired, you lose your energy. You lose your encouragement. You lose the driving force that has to push you forward in life. Despair can be very, very devastating. కానీ దావీదు అంటాడు, నేనెంత భయంకరమైన నిస్పృహలో ఉన్నా యెహోవా జీవము నా హృదయాన్ని తెప్పరిల్ల చేయుచున్నది. 6వ పోరాటం, జీవిత బాధలతో పోరాటం. 29వ వచనం, నేను బాధపడిన వాడనై వ్యాకుల పడుచున్నాను. ఎక్కడి నుంచి వచ్చాయండి దావీదుకి మాటలు? అంటే తన జీవిత పరిస్థితిని కొంతమంది వర్ణించలేరు, మాటలు రావు. కానీ దావీదు ఒక కవి గనుక ఇస్ ఫుల్ ఆఫ్ బ్యూటిఫుల్ వర్డ్స్, గ్రాఫిక్ వర్డ్స్ అంటూ దట్ డిస్క్రైబ్ హిస్ లైఫ్ సో క్లియర్లీ అండ్ సో బ్యూటిఫుల్లీ. అక్కడ అంటాడు 29వ వచనంలో, నేను బాధపడిన వాడినై వ్యాఖ్యల పడుచున్నాను. 2 మాటలు, బాధపడుతున్న వాడనై అని మనకు తెలుసు. వ్యాఖ్యల పడడం అంటే ఒక విపరీతమైన తీవ్రమైన శక్తివంతమైన హృదయములో దుఃఖము, ఆందోళన, చింత, టు బి యాజిటేటెడ్ ఇన్ ద హార్ట్. రక్షణ జీవితంలో ప్రియులారా, మరి దావీదు ఎన్నో బాధలు ఎదుర్కొన్నాడు, జయించాడు. మన జీవితంలో కూడా ఎస్ వీఆర్ హర్టింగ్, వీఆర్ గోయింగ్ త్రూ బాధలు. ఇక్కడ బాధలు అంటే ఇంగ్లీష్లో సమస్యలు కాదండి. ఇక్కడ బాధలు అంటే హృదయము బాధపడ్డం, ద హార్ట్ గెటింగ్ హర్ట్. నిజంగా ఎంత బాధపడుతున్నాడో. నా ప్రాణం పెట్టాను దేశం కొరకు, సౌలుని ఎంకరేజ్ చేశాను, నా కొడుకును అద్భుతంగా పెంచాను, దేశం కొరకు ఎన్నో పోరాటాలు చేశాను, వాళ్ళందరూ నాకు ఎదురు తిరుగుతున్నారు గనుక దావీదు హృదయంలో ఎంత బాధపడుతున్నాడండి. రక్షణ జీవితంలో బాధలంటే సమస్యలు, ఇబ్బందులు. కానీ ఆ సమస్యలు, బాధల ద్వారా హృదయము గాయపడ్డం. రక్షణ జీవితంలో అందరము కూడా ఏదో ఒక దశలో హృదయములో గాయపడ్డాం, హృదయానికి బాధ కలిగింది. ఎవరో ఏదో అన్నారు, ఎవరో అన్యాయం చేశారు, ఎవరో మోసం చేశారు. కొంతమంది మానసికంగా బాధపడుతూ ఉంటారు. There are hurts. We get hurt. We are flesh and blood. We get hurt. ఇంకో మాట చెప్తున్నాను వినండి. When you get hurt, don't rub it off. Do you know what I mean? ఎవరో బాధ పెట్టారు అనకండి. ఇక్కడ అంటారు కానీ అక్కడ లోపల అలాగే ఉంటుంది. అది చాలా మంది దులిపేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి ఇంట్లో ఒక మరణం వచ్చింది అనుకోండి, ఆ మరణము ద్వారా చాలా హృదయానికి నొప్పి వస్తుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు హృదయంలో ఆ బాధను మనము యాక్సెప్ట్ చేయాలి. వినండి ఈ మాట, ఆ బాధను మనం అనుభవించాలి. ఎక్స్పీరియన్స్ ద హర్ట్, డోంట్ రబ్ ఇట్ ఆఫ్ ఇన్ లైఫ్. ద మోర్ యూ ఎక్స్పీరియన్స్ ద హర్ట్, ద మోర్ హీలింగ్ కమ్. ఆ బాధను నువ్వు ఎంత అనుభవిస్తావో హృదయానికి అంత స్వస్థత వచ్చును. ఇలాంటి హృదయానికి తగిలిన గాయాలు, హృదయం ఎంతో వ్యాఖ్యల పడుతున్న ఆ నేపథ్యంలో నేను మళ్ళా ఎలాగా ఊపిరి పోసుకున్నాను, మళ్ళా జీవాన్ని ఎలాగా రాబట్టుకున్నాను. యెహోవా దేవుని నుండి, యెహోవా దేవుడు నా హృదయాన్ని తెప్పరిల్ల చేశాడు. 6 పోరాటాలు. కానీ ఇదే కీర్తనలో దావీదు ఒక మాట అంటాడండి. ఆ మాట చాలా ప్రాముఖ్యం. ఆ మాటను బట్టే యెహోవా దేవుని జీవం వచ్చి హృదయాలను తెప్పరిల్ల చేయాలి. ఏంటా మాట? 32వ వచనం చివరి మాటల్లో, దేవుణ్ణి వెతకువారలారా. ఇంగ్లీష్లో ఉండదండి, seek the Lord. Those who seek the Lord will be revived in their hearts. యెహోవాను వెతుకువారు వారి ప్రాణములో, వారి హృదయములో తెప్పరిల్లుదురుగాక. సో దావీదు ఇంకా తక్కిన కీర్తనలు, వాక్యాలు మనం చూస్తే యెహోవా దేవుణ్ణి ఎలా వెతికితే హృదయాలు తెప్పరిల్లింపబడతాయి. నైస్ స్టడీ. 6 పోరాటాలు ఇచ్చాను. 6 రీతులుగా యెహోవాను వెతకాలి. నంబర్ 1, యెహోవా సన్నిధి వెతకాలి.
కీర్తనలు 27 8వ వచనం మనం చూస్తే అక్కడ ఉంటుంది వాక్యము. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నాతో అనెను. యెహోవా సన్నిధి అంటే యెహోవా ప్రసన్నత. యెహోవా సన్నిధి వెతుకుతున్నాను అనంటే వినండి, దావీదు యెహోవా సన్నిధిలో కాలము గడుపుటకు నిత్యము ప్రయత్నం చేశాడు. హి నాట్ ఓన్లీ సాట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, బట్ he lived in the presence of the Lord. It is living in the presence of the Lord that revived his heart. రక్షణ జీవితంలో గాయపడిన హృదయాలు తెప్పరిల్లాలంటే వినండి, ముందు ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో కాలం గడపాలి. ఆ సన్నిధి మనకి ఎక్కడ దొరుకుతుంది? మన వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఎక్కువగా ఆరాధనలో దొరుకుతుంది. ఆ ఆరాధనలో మనం ఎంత టైం ఉంటామో అంత సన్నిధి దొరుకుతుంది. ఆ దేవుని సన్నిధి ఏం చేస్తుంది? హృదయాలను తెప్పరిల్లు. అక్కడ దావీదు అంటాడు 4వ వచనంలో, యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకు. సో కమ్ ఇన్ టైం, ఆరాధన అంతా పాల్గొందాం. అది వట్టినే పోదు, దేవుని సన్నిధి మనలోకి ఇంకుతుంది. ప్రభు సన్నిధిలో ఉంటే ఏమవుద్దామా? ఆయన సన్నిధి మనలోకి ఇంకుతుంది, మన మనసుల్లోకి ఇంకుతుంది, మన హృదయాల్లోకి ఇంకుతుంది, మన శరీరాల్లోకి ఇంకుతుంది, మన ఆత్మల్లోకి ఇంకుతుంది. అప్పుడు హృదయాలు తెప్పరిల్లుతాయి. దావీదు ఇంకో పని చేసేవాడు, యెహోవా శక్తిని వెతకాలి. కీర్తనలు 105:4 వచనం, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆ మాట గమనించారా? నిత్యము వెతుకుడి అంటే నిత్యం అంటే సాధ్యమైనంత మటుకు రోజంతా. ఉత్తొక్కుతూనే టైం వేస్ట్ చేయకూడదు. అది చూసి ఇది చూసి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి. ఇఫ్ యూ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ సీక్ ద లార్డ్, what do you get? You get the strength of the Lord. ఎప్పుడైతే ఆ యెహోవా దేవుని శక్తి వచ్చేస్తుందండి మన మనసులకు, మన హృదయాలకు, హృదయాలు తెప్పరిల్లుతాయి ప్రియులారా. సో ఆ శక్తి ఎక్కడ దొరుకుతుంది? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దావీదు ఇంకొక రకంగా వెతికాడు, యెహోవా ఆజ్ఞలు వెతకాలి. 119వ కీర్తన 45వ వచనం, నేను నీ ఉపదేశములను వెతుకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును. ఎంత అద్భుతమైన వాక్యాలు! నీ ఉపదేశములనంటే ఆజ్ఞలు నేను వెతుకుతున్నాను, వాటి కొరకు నేను ఆతురపడుతున్నాను, వేగిరపడుతున్నాను. అవి వినాలని నేను ఆలయానికి వస్తున్నాను. మరి విన్న ఆజ్ఞలు నేను అనుసరిస్తున్నాను. ఎప్పుడైతే ఆ విన్న ఆజ్ఞలను అనుసరిస్తున్నానో నా జీవితం ఎలాగుందండి? నిర్బంధములన్నీ పోయాను, బంధకాలన్నీ పోయాయి. There is something powerful about the word of God. బైబుల్ స్టడీలో వచ్చి మనం విన్నా, ఆరాధనలో వచ్చి మనం విన్నా, రకరకాల కూటాల్లో సంఘంలో వాక్యం విన్నా, దట్ వర్డ్ ఈస్ రిలీజింగ్ ట్రెమెండస్ పవర్. ఆ ఆజ్ఞలు పాటించినప్పుడు, ఆ శక్తిని మనం పొందినప్పుడు ఎంతటి నిర్బంధమైన విడుదల పొందుతాం. 4వది అంటాడు దావీదు, నా జీవిత కాలం అంతా నేను నీ ఆలయాన్ని వెతుకుదును. తెలిసిన కీర్తన 23:6 వచ్చును, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఉత్తగానే నివాసం చేయట్లేదండి. దావీదు దేవుని మందిరములో ఎంత నివాసము చేశాడో దావీదుకు అంతగా కృప క్షేమములు వచ్చాయి. సో యు లవ్ ద చర్చ్. వి ఆల్ లవ్ ద చర్చ్. Let us love the church more. Be committed to the church more. Participate in the activities of the church more. Then what happens? Blank check యెహోవా దేవుడు ఇస్తాడు. 23వ దావీదు కీర్తన. You get a blank check of so many blessings there. Psalm 23. 5వది విలాప వాక్యాలు మనం చూస్తే యెహోవాను మన ఆత్మతో వెతకాలి. విలాప వాక్యాలు 3:25, తన్ను ఆశ్రయించు వారి యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారికి ఆయన దయ చూపించును. అక్కడ ఇంగ్లీష్ లో ఏముంటదంటే, తెలుగులో పోయింది కానీ తమ ఆత్మతో వెతుకువారు అని ఉంటుంది. అక్కడ ఆత్మ అన్నది హెబ్రీలో ఉంది కానీ తెలుగులో పోయి. సో అది మనం పెట్టుకుంటే, యెహోవాను ఆత్మతో వెతుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. ఇక్కడ ఆత్మ అంటే ఏంటండి? ఆధ్యాత్మికంగా.
You have to seek the Lord through your spiritual lives. ఆ స్పిరిచువల్ లైఫ్స్ కలిగి ఉండాలంటే ఆ స్పిరిచువల్ లైఫ్స్‌లో కొంచెం కాంటెంట్ ఉండాలి. సారం ఉండాలి. సారాంశం ఉండాలి. ఆధ్యాత్మికంగా ఎదిగిన వారమై ఉండాలి. నామకార్థంగా ఉంటే మన ఆత్మలతో యెహోవా దేవుని మనం వెతకం. ఎప్పుడైతే వెతకమో ఆయన దయ మనకు దొరకదు. సేమ్ థింగ్. ఇంకా ఆరోదంటాడు చూడండి. యోబు 8కి మనం వస్తే అక్కడ ఇంకొక రకంగా వెతకాలి. రాసుకోండి. యెహోవాను పరిశుద్ధతతో వెతకాలి. యోబు 8:6 నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. ఎంత అద్భుతం! అక్కడ పైన 5లో అంటాడు నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన యెడల అంటూ కిందంటాడు. ఎలాగ వెతకాలి? పవిత్రునిగా యథార్థవంతునిగాని వెతకాలి. ఇది నిజంగా అద్భుతమైన మాట. అనుదిన జీవితంలో ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆ 2 మాటలు పవిత్రత, యథార్థత అంటే హోలీనెస్ అండ్ ఇంటెగ్రిటీ 2 వేరు మాటలు. వర్ణించడానికి టైం అవుద్ది కానీ హోలీనెస్ అంటే వాక్యానుసారం, యథార్థత అంటే జీవితంలో నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ఎవరిని మోసం చేయకూడదు, ఎవరిని అన్యాయం చేయకూడదు, కుటుంబంలో ఒకరికొకరు చేసుకోవాల్సినవి చేసుకోవాలి, అదే యథార్థంగా ఉండాలి, అందరికీ యథార్థంగా నమ్మకంగా ఉండాలి. అప్పుడు నిజంగానే దేవుడు దొరుకుతాడు. నిలబడని ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి నాయనా నీ వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. దావీదు జీవితం ఎంత అద్భుతం! ఎన్ని పోరాటాలయ్యా, కానీ అన్నిటిలో నీ సన్నిధిని వెతుకుట ద్వారా, నీ శక్తిని వెతుకుట ద్వారా, నీ ఆజ్ఞలు వెతుకుట ద్వారా, నీ ఆలయాన్ని వెతుకుట ద్వారా, తను ఆత్మతో నిన్ను వెతుకుట ద్వారా, పరిశుద్ధతతో వెతుకుట ద్వారా పోరాటాల్లో విజయాన్ని సాధించి, పోరాటాల్లో ఎన్నడూ కృంగిపోకుండా, కృషించిపోకుండా, ప్రతి క్షణము కూడా హృదయములో ఏ రకంగా తెప్పరిల్లి విజయవంతంగా ముందుకు వెళ్ళాడు. పరిశుద్ధాత్మదేవ, మేము కూడా దావీదు చేసిన ఈ 6 పనులు చేసి ఎన్నడూ కూడా మా జీవితాల్లో విరక్తి పొందకుండా, నిస్పృహ పొందకుండా, కృషించిపోకుండా, నీలో ఉన్న జీవాన్ని నిన్ను వెతుకుట ద్వారా పొంది మా హృదయాల్లో తెప్పరిల్లి జీవితంలో విజయాలు సాధించి, నీలో వర్ధిల్లి, నీలో ఉన్న సమృద్ధి జీవాన్ని అనుభవించే కృపను అనుగ్రహించమని విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ గొప్ప నామాన్ని స్తుతిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.